ఒక జాతిని తమ జాతి యొక్క చరిత్రను మార్చడానికి అదేవిధంగా తన కన్న తల్లిని తన పిల్లల్ని అంటే ఒక మహిళను ఉద్దేశంతో చదవనివ్వకుండా చదువుకి ఈ సమాజానికి దూరంగా ఉండబడి ఇంట్లో కూర్చోబెట్టబడినటువంటి మహిళలకు వారికి హక్కులు కల్పించడానికి అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యామణ సూర్యులైనటువంటి కాపు కమ్మ బ్రాహ్మణ అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక కులాల వారి హక్కుల్ని కాపాడడానికి ఆయన తిరిగి రావడం జరిగింది. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈజమైనటువంటి వాటిని ఈజీగా చూడబడినటువంటి వ్యక్తి, అస్పృశ్యంగా చూడబడినటువంటి వ్యక్తి అతనికే ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని అర్థించడం జరిగింది. భారతదేశ భౌగోళిక విధానాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయ వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద అద్భుతమైన పట్టున్నటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయా సబ్జెక్టులలో ఎంఏ డిగ్రీ తీసుకుని దాని మీద పిహెచ్డీలు చేసి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి ప్రపంచ జ్ఞానం భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి 5 మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. కాబట్టి ఒక నిజమైనటువంటి వ్యక్తిగా చూడమైనటువంటి వ్యక్తి, కనీసం బుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు భారత రాజ్యాంగం రాయడానికి అనుమతించారంటే అతని యొక్క మేధస్సుని మనం గమనించవలసిన అవసరం ఉంది. భారతదేశ ఒక రాజ్య సమాజము గుర్తించలేకపోయినా కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెడుతూ ఆయన విజ్ఞానాన్ని కొనియాడుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రపంచంలో మొత్తం దేశాలన్నింటిలో కూడా బాబాసాహెబ్ విగ్రహాన్ని పెడతారు, ఆయన జ్ఞానాన్ని పొందుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది దేవుడిని పరిచయం చేస్తుంటారు. పుట్టినటువంటి బిడ్డలను ఏం చేస్తారంటే దేవుడిని పరిచయం చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడిని పరిచయం చేయడం కంటే ముందు మనకు విద్యావంతులను విజ్ఞానవంతులను మారాలంటే దేవుడిని పరిచయం చేయడానికంటే ముందు అంబేద్కర్ మీ పిల్లలు చేయమని చెబుతూ అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయడం మనము ఆయనకి ఇచ్చేటువంటి మొదలు అయితే కరెక్ట్గా కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క ఆలోచనని మనం ప్రచారం చేయగలగాలి. అలా చేసి మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితేనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఒక విషయం, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యుడు కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు కానీ రాజ్యాంగం భారతీయ ప్రజలకు కల్పించిన హక్కులు కానీ వాళ్ళు తెలియజేయట్లేదు. అయితే స్కూల్ సిలబస్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఒకటి, అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన ఒకటి, సూదులు అస్పృశ్యులు ఒకటి, ఇవన్నీ తెలిసినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి యంగస్టర్స్గా చేసి ఈ కుల నిర్వహణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తూ Thank you very much. Yes, let's speak about Baba Ambedkar's achievements life fighting in the caste. He says that the very fact that the gentleman actually mentioned that the very fact that they could come and school to vote here was all because of Baba Ambedkar. Otherwise, it would not have been possible in the past. He
IC society that we used to have. We still have some differences, but that time was much worse. As others pointed out about the water, etc. He says that everybody, the moment somebody is born, then they are introduced to God. No? Thank you, God, etc. He says that at least remember how Ambedkar, who is the one who has given this respect, etc. So I think all in all, he has spoken very eloquently in Telugu, but broadly on the lines of what other students have spoken. And thank you for these two gentlemen also connect with the Telugu guy here. And with that, I must say that thank you very much. This is an outstanding kind of organization where we remember our past, our history, our constitution making, how the people have had the opportunity to, even though fighting against the existing evils of the society, but yet to come up to such a level that suddenly they become the reference points. And as Baba says that, Ambedkar keeps up, says that educate is enlightenment, it is all sorts of ignorance and projects us to something which is much more positive and optimistic in future.